Now we will deal with our first project. Our first project is called descriptive calculator. Our first project is descriptive calculator. కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటి అంటే ఈ డిస్క్రిప్టివ్ క్యాలిక్యులేటర్ అనేది ఓన్లీ 2 నెంబర్లకి ఎడిషన్ మాత్రమే చేయగలదు. ఓకే, సో ఈ క్యాలిక్యులేటర్ స్పెషాలిటీ ఏంటంటే ఈ క్యాలిక్యులేటర్ ఓన్లీ ఎడిషన్ మాత్రమే చేయగలదు. అండ్ అండ్ మీకు నార్మల్ క్యాలిక్యులేటర్లో ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తారు 2 అని, తర్వాత ప్లస్ పెడతాం 3 అని ఇస్తారు, ఆన్సర్ వస్తుంది నార్మల్గా 5 అని వస్తుంది. బట్ ఈ క్యాలిక్యులేటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీకు ఆన్సర్ వేరేలా వస్తుంది. వాట్ యు మీన్ బై వేరేలా రావడం అంటే ఏంటి సార్ అన్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాలిక్యులేటర్లో ఇది ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందంటే, ఎంత మీకు హెల్ప్ చేయడానికి, మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందంటే, ఫస్ట్ ఈ క్యాలిక్యులేటర్ అనేది స్టార్ట్ అవ్వగానే ఈ క్యాలిక్యులేటర్ స్టార్ట్ అవ్వగానే ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్ అని మనల్ని అడుగుతుంది అనమాట. మనల్ని ఏమడుగుతుంది? ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏదో ఒక నెంబర్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 56 65 సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చాం. ఓకే, ఎంటర్ నొక్కుతాం. మనం ఎప్పుడైతే ఎంటర్ నొక్కుతామో తర్వాత మళ్ళీ ఆ క్యాలిక్యులేటర్ ప్లీజ్ ఎంటర్ ది సెకండ్ నెంబర్ అని చెప్పి అడుగుద్ది అనమాట. ఆ క్యాలిక్యులేటర్ ఏమడుగుద్ది? ప్లీజ్ ఎంటర్ ది సెకండ్ నెంబర్ అని అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? సెకండ్ నెంబర్ కూడా ఏదో ఒకటి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 57. సో ఫస్ట్ మన డిస్క్రిప్టివ్ క్యాలిక్యులేటర్ ఏం చేసింది? ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్ అని అడిగింది. మనం ఏం చేసాం? 65 అనే నెంబర్ ఇచ్చి ఎంటర్ నొక్కాం. తర్వాత ఏమడిగింది? ప్లీజ్ ఎంటర్ ది సెకండ్ నెంబర్ అని అడిగింది. అప్పుడు మనం ఏం చేసాం? 57 అని టైప్ చేసి ఎంటర్ నొక్కాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను? ఈ డిస్క్రిప్టివ్ క్యాలిక్యులేటర్ అనేది ఓన్లీ ఎడిషన్ మాత్రమే చేయగలదు. ఈ డిస్క్రిప్టివ్ క్యాలిక్యులేటర్ అనేది ఓన్లీ ఎడిషనే చేయగలదు అనుకుందాం. అంటే ఇప్పుడు నార్మల్ క్యాలిక్యులేటర్లో దీని అవుట్పుట్ ఎలా వస్తుంది? 65 + 57 అంటే ఎంత? నార్మల్ క్యాలిక్యులేటర్లో 65 + 57 ఎంత? 112. సారీ, ఇది 12 7 122 ఇలా వస్తుంది ఆన్సర్. బట్ మనకి ఇలా రాకూడదు. మన క్యాలిక్యులేటర్ స్పెషాలిటీయే అది. మన క్యాలిక్యులేటర్లో అవుట్పుట్ ఎలా రావాలి అంటే ది ఎడిషన్ ఆఫ్ 65 and 57 ఈజ్ 122 అని వచ్చి పక్కన థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ దిస్ క్యాలిక్యులేటర్ అని రావాలి. సో మీకు అర్థమైంది కదా ఎలా రావాలో ఆన్సర్, అవుట్పుట్ నాకు ఎలా రావాలో. ఫస్ట్ మన క్యాలిక్యులేటర్ ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది. మనం ఏం చేస్తాం? ఏదో ఒక నెంబర్ ఇస్తాం. అలాగే తర్వాత ప్లీజ్ ఎంటర్ ది సెకండ్ నెంబర్ అని అడుగుతుంది. మనం ఏదో ఒక నెంబర్ ఇస్తాం. ఇక్కడ ఏం రావాలి అవుట్పుట్లో నాకు? ఇక్కడ ది ఎడిషన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నెంబర్ ప్లేస్లో 65 ఇచ్చాను, సెకండ్ నెంబర్ ప్లేస్లో 57 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకు అవుట్పుట్లో ఏం రావాలంటే ది ఎడిషన్ ఆఫ్ 65 and 57 ఈజ్ 122 అని వచ్చి ఫుల్ స్టాప్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ క్యాలిక్యులేటర్ అని రావాలన్నమాట అవుట్పుట్లో. ప్రతిసారి ప్రింట్లో ఈ 65 57 122 అలాగే ఉంటాయా? ఉండవు. ఈ 3 నంబర్లు ఎప్పుడు మారుతాయి? మనం ఇచ్చిన నంబర్లు బట్టి మారిపోతుంటాయి కదా. ఇక్కడ మనం అది అడిగినప్పుడు 65 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 65 ఉంది.
అది అడిగినప్పుడు 57 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 57 ఉంది. ఇక్కడ 122 ఎందుకు ఉంది? 65కి 57కి ఎడిషన్ చేస్తే వచ్చేది 122 గనక. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ఫస్ట్ నెంబర్ అడిగినప్పుడు 50 ఇచ్చి సెకండ్ నెంబర్ అడిగినప్పుడు 45 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నా అవుట్పుట్ ఎలా రావాలి చెప్పండి? ఇప్పుడు నా అవుట్పుట్ ఎలా రావాలంటే ది ఎడిషన్ ఆఫ్ 50 అండ్ 45 ఈస్ 95 అని వచ్చి మళ్ళీ పక్కన థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ క్యాలిక్యులేటర్ అని రావాలి. సో అర్థమైందా అందరికీ? సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఛాలెంజ్. లైవ్ ఎక్కడికి ఆగదు. సో ఒకసారి ఒకవేళ మీరు కావాలంటే పాజ్ చేసుకుని మీరు ఒకసారి ట్రై చేసి మీ ఆన్సర్ వచ్చిందా లేదా, ఎగ్జాక్ట్గా రిక్వైర్మెంట్స్ మీట్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. సో ఐ విల్ డూ ది సొల్యూషన్ ఆఫ్టర్ ఎ వైల్. ఓకే, సో ఫస్ట్ ట్రై చేయండి. ఈ ప్రాజెక్ట్కి సొల్యూషన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పైథాన్ ప్రోగ్రామింగ్ ఏ ప్రోగ్రామింగ్లో అయినా ఫస్ట్ మీకున్న ప్రాబ్లమ్ని స్టెప్ వైజ్ రాసుకోండి. ఫస్ట్ ఒక పేపర్ తీసుకునో లేకపోతే ఇక్కడ కానీ ఒక పేపర్ తీసుకునో ఫస్ట్ ఏం చెయ్యాలి అనేది రాసుకోండి. ఫస్ట్ అర్థమైందా? నేను అసలు ఏం చెయ్యాలి అనేది రాసుకోండి. ఫస్ట్ ఏం చెయ్యాలో నేను స్టార్టింగ్ చెప్పాను. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? పైథాన్ నన్ను ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్ అని అడగాలి. సో అది ఇలా హ్యాష్ ట్యాగ్ పెట్టి స్టెప్ 1. సో స్టెప్ 1 ఏంటి? పైథాన్ షుడ్ ఆస్క్ ఫర్ ఏ నంబర్. సో ఇది స్టెప్ 1. ఓకే, స్టెప్ 1 రాశారు. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి? పైథాన్ ఇంకో నంబర్ గురించి కూడా అడగాలి. ఎందుకంటే ఎడిషన్ చేయాలంటే మన దగ్గర 2 నంబర్లు ఉండాలి కదా. ఫస్ట్ నెంబర్ అడిగింది, సో అది నేను స్టెప్ 1 కింద రాసుకున్నాను. సెకండ్ నెంబర్ అడిగింది, సో దాన్ని నేను స్టెప్ 2 కింద రాసుకున్నాను. సో స్టెప్ 2 ఏంటి? పైథాన్ షుడ్ ఆస్క్ ఫర్ ఏ సెకండ్ నంబర్. ఓకే, పైథాన్ ఫస్ట్ నెంబర్ అడిగేసింది, సెకండ్ నెంబర్ అడిగేసింది. నెక్స్ట్ ఏంటి? స్టెప్ 3. స్టెప్ 3 ఏంటి చెప్పండి? ప్రింటింగ్ ది అవుట్పుట్ ఇన్ అ డిజైర్డ్ ఫార్మాట్. సో ఇది స్టెప్ 1. ఏంటి ఫస్ట్ స్టెప్ 1? ఫస్ట్ పైథాన్ ఒక నెంబర్ని అడగాలి, పైథాన్ అడుక్కోవాలి ఒక నెంబర్ గురించి. ఓకే, స్టెప్ 2 ఏంటి? పైథాన్ ఇంకో నెంబర్ గురించి కూడా అడుక్కోవాలి. బేసిక్గా చెప్పాలంటే స్టెప్ 1 స్టెప్ 2 ఒకటే, కానీ మనం క్లారిటీ కోసం ఇంకా దాన్ని విడదీసాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఏంటి చెప్పండి? నేను చెప్పినట్టు ఇలా రావాలి అవుట్పుట్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు స్టెప్స్ రాసేసుకున్నాం కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క స్టెప్కి పైథాన్లో ఏ ఫంక్షన్ వాడచ్చు, పైథాన్లో ఏం చెయ్యాలి, ఏ ఫంక్షన్ వాడచ్చు అనేది చూద్దాం. ఓకే, స్టెప్ 1 ఏంటి? పైథాన్ షుడ్ ఆస్క్ ఫర్ ఎ నంబర్ అన్నాం. అంటే పైథాన్ మనల్ని ఒక నంబర్ అడుక్కోవాలి, పైథానే మనల్ని అడిగేలా చెయ్యాలి అంటే ఏంటా ఫంక్షను? ఇన్పుట్. సో మనం ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడతాము. ఓకే, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను, మనం ఇన్పుట్ ఫంక్షన్ వాడితే మనం ఒక నెంబర్ ఇచ్చినా కూడా అది ఎలా తీసుకుంటుంది? స్ట్రింగ్లా తీసుకుంటుంది, అవునా? ఇక్కడ మనం 30 అని నార్మల్గా నెంబర్ ఇచ్చాం, కానీ ఇన్పుట్ ఫంక్షన్ ఒకటే వాడడం వల్ల ఏమైంది? ఈ 30ని పైథాన్ ఎలా తీసుకుంటుంది? ఇలా తీసుకుంటుంది. ఈ 30 ఒకటేనా? కాదు. ఈ 30 అనేది స్ట్రింగ్, ఈ 30 అనేది నెంబర్. సో
ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్నాం, బానే ఉంది. దీన్ని నేను ఏం చేయాలి? ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్‌లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం రాయాలి? ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇన్పుట్ తీసుకున్నాం. ఈ ఇన్పుట్‌ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? ఇంటీజర్‌లా కన్వర్ట్ చేస్తున్నాం. సో స్టెప్ 1 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 2కి రండి. స్టెప్ 2 కూడా సేమ్ కదా! స్టెప్ 1 ఏమైతే అన్నామో స్టెప్ 2 కూడా అదే ప్రాసెస్. మళ్ళీ ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే. ఇప్పుడు స్టెప్ 3. స్టెప్ 3కి మనకి పైథాన్‌లో కావాల్సినవి ఏంటి అనేది పక్కన రాసుకోవాలి. ఇప్పుడు నేనేమన్నాను? అవుట్‌పుట్ అనేది ఇలా రావాలని చెప్పాను నేను. ది అడిషన్ ఆఫ్ 30 అండ్ 20 ఈస్ 50. థాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ కాలిక్యులేటర్ అని రావాలి. ఇక్కడ 30, 20, 50 ఈ 3 ఎప్పుడు ఒకేలా ఉంటాయా? మారుతూ ఉంటాయా చెప్పండి? మనం ఇచ్చిన దాన్ని బట్టి మారిపోతుంటాయి కదా! సో, ఇక్కడ కామన్‌గా ఈ ప్రింట్‌లో కామన్ వర్డ్స్ ఏంటో ఈ కింద రాసుకుంటున్నాను చూడండి. ఈ ప్రింట్‌లో కామన్ వర్డ్స్ ఏంటి చెప్పండి? ది అనేది కామన్ వర్డ్. ఎడిషన్ అనేది కామన్ వర్డ్. ఆఫ్ అనేది కామన్ వర్డ్. తర్వాత ఇక్కడ ఎండ్ ఉంది కదా! ఈ ఎండ్ కూడా కామనే కదా! ఓకే. ఎండ్ అనేది కామన్ వర్డ్. ఓకే. నేను కామన్ కానివి ఇలా ఫ్లవర్ బ్రాకెట్ పెట్టుకుంటున్నాను. ఎండ్ అనేది కామన్ వర్డ్. 20 అనేది కామనా? కాదు. ఎందుకు? మనం ఇక్కడ 20 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 20 వచ్చింది. లేదా ఇక్కడ మనం 50 ఇచ్చామనుకోండి, ఇక్కడ 50 వస్తది కదా! సో, ఇది కూడా కామన్ కాదు. సో, నేను ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకున్నాను. ఈస్ అనేది కూడా కామనే. ఇక్కడ 50 ఉంది. ఇది కూడా కామనా? కాదు. ఇక్కడ నేను 30, 20 ఇచ్చాను కాబట్టి, ఆ 2 యాడ్ చేస్తే వచ్చేది 50 కాబట్టి ఇక్కడ 50 ఉంది. లేదా ఇక్కడ 10, 30 ఇస్తే ఏముంటది ఇక్కడ? 40 ఉంటుంది. సో, ఇది కూడా కామన్ కాదు. ఓకే. తర్వాత ఈ ఈ సెంటెన్స్ కామనే కదా! ఈ సెంటెన్స్ కామనే కదా! ఈ సెంటెన్స్ కామనే కదా! సో, ఇక్కడ థాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ కాలిక్యులేటర్. ఇప్పుడు మనం ఏం చేసాం చెప్పండి? కామన్‌గా ఉన్న వర్డ్స్ ఏంటి అనేవి నార్మల్‌గా రాసేసుకొని, కామన్‌గా కానివి అంటే మారుతూ ఉండేవి మాత్రం ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకున్నాం. ఈ ప్లేసెస్‌లో. ఇప్పుడు ఈ ప్లేసెస్‌లో ఏం పెట్టాలి సార్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు కోడ్ చేయడం మొదలెడదాం. ఫస్ట్ పైథాన్ మనల్ని ఫస్ట్ నంబర్ గురించి అడగాలి. ఓకే. నేనిప్పుడు నంబర్ 1 అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. దాంట్లో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నంబర్ అని అడిగింది. సో, పైథాన్ మనల్ని ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నంబర్ అని అడిగింది. అడిగిన వెంటనే దాన్ని ఏ డేటా టైప్ కింద కన్వర్ట్ చేస్తుంది? ఇంటీజర్ డేటా టైప్ కింద కన్వర్ట్ చేసేసింది. ఓకే. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. తర్వాత సెకండ్ స్టెప్. నంబర్ 2 ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ ది సెకండ్ నంబర్. సో, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు చూడు. ప్రింట్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను నంబర్ 1 అనేది ఈ ప్లేస్‌లో రావాలి. నంబర్ 2 అనేది ఈ ప్లేస్‌లో రావాలి. మరి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో ఏం రావాలి చెప్పండి? నంబర్ 1ని, నంబర్ 2ని యాడ్ చేస్తే ఏమొస్తుందో అది ఈ ఫ్లవర్ బ్రాకెట్స్‌లో రావాలి.
ఓకే, ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఏం రావాలి? నంబర్ 1 రావాలి. సెకండ్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఏం రావాలి? నంబర్ 2 రావాలి. ఈ లాస్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఏం రావాలి? నంబర్ 1ని నంబర్ 2ని యాడ్ చేస్తే ఎంత వచ్చిందో అది ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో రావాలి. ఓకే, నేను ముందు క్లాస్లో చెప్పాను, ఒక ప్రింట్ ఫంక్షన్లో వేరియబుల్స్ వాడాలి అనుకుంటే, ప్రింట్ ఫంక్షన్లో వేరియబుల్ పేర్లు పెట్టాలి అనుకుంటే మనం ఏం వాడతాం? ఎఫ్ స్ట్రింగ్ అనేది వాడతాం. ఏంటది? ఎఫ్ స్ట్రింగ్. ఎఫ్ అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్ అంటాం. ఓకే, సో ఎలా చేస్తాం అది? ఎఫ్ ఫస్ట్ కామన్ గా ఉన్నాం, రైట్? ది ఎడిషన్ ఆఫ్, ఇక్కడ దాకా కామన్. ఇప్పుడు ఇక్కడ మనం వేరియబుల్ పెట్టుకోవాలి కదా, ఇక్కడ అదే కదా వస్తుంది. మనం ఇక్కడ 30 ఇస్తే ఈ ప్లేస్ లో 30 ఇస్తే 30 వస్తుంది, 20 ఇస్తే 20 వస్తుంది, 100 ఇస్తే 100 వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫ్లవర్ బ్రాకెట్స్ నంబర్ 1. ఓకే, తర్వాత మళ్ళీ అండ్ అనేది కామన్ కదా, సో అండ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇవ్వాలి నంబర్ 2 ఇవ్వాలి. అంటే పైథాన్ మనం నంబర్ 2 కూడా అడిగింది కదా, సెకండ్ నెంబర్ కూడా ఇవ్వు అని చెప్పి మనం ఏదో ఎంటర్ చేసాం కదా. ఆ ఎంటర్ చేసిన నెంబరు ఈ నంబర్ 2 అనే వేరియబుల్లోకి వెళ్తుంది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫ్లవర్ బ్రాకెట్స్ నంబర్ 2. ఓకే, ఈజ్ కూడా కామనే. ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఏం రాయాలి అనేది చూడాలి. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఏం రాయాలని చెప్పాను నేను? నంబర్ 1ని నంబర్ 2ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది అనేది ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో రాయాలి. నంబర్ 1ని నంబర్ 2ని యాడ్ చేయడం అంటే ఇక్కడ ఏం రాస్తాను? సింపుల్ గా నంబర్ 1 ప్లస్ నంబర్ 2 అని రాస్తాం. ఓకే, రాశాను. తర్వాత ఇదంతా కామనే కదా, దీంట్లో వేరియబుల్స్ ఏమైనా వాడుతున్నావా? లేదు. సో ఇక్కడ మాత్రం థ్యాంక్ యూ, సారీ కొటేషన్స్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ క్యాలిక్యులేటర్. ఇక్కడ మనకి ఏమైందంటే ఫస్ట్ పైథాన్ మనల్ని నంబర్ 1 ఏంటి అని అడిగింది. ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్ అని అడిగింది. మనం ఏం చేసాం? ఏదో ఒక నెంబర్ టైప్ చేసాం, అది నంబర్ 1 అనే వేరియబుల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత నంబర్ 2 ఏంటి అని అడిగింది. సో మనం ఏదో ఒక నెంబర్ టైప్ చేసాం, అది నంబర్ 2 అనే వేరియబుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ లో వేరియబుల్స్ వాడాలి అనుకుంటే ఏంటి ఆ కాన్సెప్ట్ చెప్పాను నేను? ఎఫ్ స్ట్రింగ్ అనేది వాడాలని చెప్పాను. ఎఫ్ స్ట్రింగ్ అనేది ఎలా వాడతాం? ఎఫ్ అని రాసి కొటేషన్స్ ది ఎడిషన్ ఆఫ్ అని చెప్పి, ఇక్కడ నేను ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చి నంబర్ 1 అని ఎందుకు రాశాను? ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చిన నంబర్ 1 అని ఎందుకు రాశాను చెప్పండి? ఎందుకు రాశాను అంటే ఇక్కడ నంబర్ 1 అనేది వేరియబుల్ కాబట్టి, నంబర్ 1 అనేది వేరియబుల్ కాబట్టి, సో ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి నంబర్ 1 అని పెట్టాను. అండ్ మళ్ళీ నంబర్ 2 అనేది కూడా వేరియబుల్ కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి నంబర్ 2 పెట్టాను. ఈజ్ లాస్ట్ లో మనకి ఏం రావాలి? ఇక్కడ ఈ 30ని 20ని యాడ్ చేస్తే 50 వచ్చినట్టు, ఇక్కడ నంబర్ 1ని నంబర్ 2ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఇక్కడ రావాలి. సో అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాం? నంబర్ 1 ప్లస్ నంబర్ 2 అని ఇచ్చాం. తర్వాత థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ క్యాలిక్యులేటర్, అది కామనే కాబట్టి అలా రాసాం. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి. ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్ అని అడిగింది, నేను 23 ఇచ్చాను. ప్లీజ్ ఎంటర్ ది సెకండ్ నెంబర్ అని అడిగింది, నేను 45 ఇచ్చాను. ఇక్కడ ఏమొచ్చింది చూసారా? ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది మనం ఇక్కడ నంబర్ 1 అని ఎందుకు వాడాం, నంబర్ 2 అని ఎందుకు వాడామని. ప్లీజ్ ఎంటర్ ది ఫస్ట్ నెంబర్ అని అడిగినప్పుడు నేను 23 ఇచ్చాను. అప్పుడు ఏమైంది? 23 అనే నెంబరు
నంబర్ 1 అనే వేరియబుల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ప్లీజ్ ఎంటర్ ది సెకండ్ నంబర్ అని అడిగినప్పుడు నేను 45 ఇచ్చాను. సో 45 అనే నంబర్ 2 అనే వేరియబుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ వాడుతున్నాం. ఎఫ్ స్ట్రింగ్ ఎందుకు వాడతాం చూడండి. ది ఎడిషన్ ఆఫ్ 23. ఇక్కడ నేను ఫ్లవర్ బ్రాకెట్స్ లో నంబర్ 1 అని ఇచ్చాను. నంబర్ 1 ఏముంది 23 ఉంది. సో ఇక్కడ 23 అని వచ్చింది. అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్ లో నంబర్ 2 అన్నాం. నంబర్ 2 లో ఏముంది 45 ఉంది. సో ఇక్కడ 45 ఈజ్ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఏమి ఇచ్చాను నంబర్ 1 ప్లస్ నంబర్ 2 అన్నది. ఫస్ట్ ఏం చేస్తుందంటే నంబర్ 1 లో ఏముందో చూస్తుంది 23 ఉంది ప్లస్ నంబర్ 2 లో ఏముందో చూస్తుంది 45 ఉంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏ నెంబర్ అయితే వస్తుందో అది ఇక్కడ పడుతుంది అనమాట. ఓకే, తర్వాత థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ క్యాలిక్యులేటర్. ఇప్పుడు ఇంకోసారి ట్రై చేద్దాం, కానీ వేరే నెంబర్లు ఇద్దాం. వేరే నెంబర్లు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ 23, 45, 68 ఉంటాయా సార్, మారిపోతాయా అనేది మీరు ఇప్పుడు గమనించు. నేను ఇప్పుడు నంబర్ 1, నంబర్ 2 వేరే నెంబర్లు ఇస్తాను చూడండి. ఇందాకేమి ఇచ్చాం 23, 48 ఇచ్చాం. 23 ప్లస్ 48 ఎంత అనేది మనకి ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను నెంబర్లు మార్చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 56, 99. ఇప్పుడు చూసారా ఇందాక ఇచ్చిన నెంబర్లు ఇప్పుడు ఇచ్చిన నెంబర్లు ఒకటేనా? ఒకటి కాదు. సో దీనికి తగ్గట్టుగా ఇక్కడ ప్రింట్ కూడా మారిపోయిందా? ఎందుకు మారింది? మనం ఎఫ్ స్ట్రింగ్ వాడాం కాబట్టి మారింది. ఎఫ్ స్ట్రింగ్ వాడి ఇక్కడ కొటేషన్స్ లో నంబర్ 1, నంబర్ 2 ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లో నంబర్ 1 ప్లస్ నంబర్ 2 అని రాసాం కాబట్టి నంబర్ 1 లో మనం ఏమి ఇచ్చాం 56 ఇచ్చాం. సో ఇక్కడ 56. నంబర్ 2 లో ఏమి ఇచ్చాం 99 ఇచ్చాం. సో ఇక్కడ 99 ఈజ్ నంబర్ 1 ప్లస్ నంబర్ 2 అంటే 56 ప్లస్ 99 ఎంత 155. ఈ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ దిస్ క్యాలిక్యులేటర్ అనేది అన్ని మనం ఎన్నిసార్లు దీన్ని రన్ చేస్తున్నా ఇది కామన్ కదా. ఇది దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. ఇప్పుడు ఇంకో నెంబర్ ఇద్దాం. 56, 99 ఇస్తే 155 వచ్చింది కదా. ఇప్పుడు ఇంకో నెంబర్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 70, 80. చూసారా ఇక్కడ 70 ఇచ్చాను, 80 ఇచ్చాను, 150 వచ్చింది. ఇందాక ఎంత వచ్చింది ఇక్కడ 56, ఇక్కడ 88, లాస్ట్ లో 155 సంథింగ్ వచ్చింది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ యొక్క సొల్యూషన్ ఇలా చేస్తాం అనమాట. మనం ఏమేమి వాడతాం ఈ ప్రాజెక్ట్ చేయడానికి? ఇన్పుట్ ఫంక్షన్, ఇన్పుట్ ని ఇంటీజర్ లోకి మార్చడం, తర్వాత ఎఫ్ స్ట్రింగ్, ఈ 3 వాడి మనం ఈ డిస్క్రిప్టివ్ క్యాలిక్యులేటర్ అనే ప్రాజెక్ట్ చేసాం అనమాట. ఓకే కదా, అందరికీ ఓకే అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ లో పెట్టండి ఇప్పుడు.